అద్భుతమైన సక్సెస్ అందుకుని గర్ల్ ఫ్రెండ్తో త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో త్వరలో రాబోతున్న ధీరజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్లీజ్. ఇప్పుడే మీ అందరికీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వంశీ గారికి ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ అండి. తన ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోతున్నారు, పర్లేదు అని ఎవరు కాల్ చేయరు అనుకుంటున్నారు. కానీ మీరు అందరూ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని కూడా కాల్ చేసి చెప్పండి, బాగాలేకపోతే కాదు, బాగుందంటే కూడా కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ పగిలిపోవాలి అసలు కాల్స్తో. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది. అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారు ఈ సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత అయినా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అదే అందుకే ఆయన సినిమా తొందరగా స్టార్ట్ చేయండి అని. ఇందాక ఎప్పుడు 3 అంటే ఆయన చెప్పలేకపోతున్నారు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించి మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి తర్వాత చాలా సినిమాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలానే ఇందాక యాక్చువల్లీ అనన్య గారు నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తెలుసు. సో ఆవిడ అంది ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయి కానీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి వంశీ గారు దగ్గరుండి సక్సెస్ మీట్ చేసి అనన్య గారు ఓ 15 minutes స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి స్పీచ్ మాట్లాడవచ్చు మీరు సక్సెస్ మీట్లో. తర్వాత ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో తనతో పాటు ఒక 4 ఆర్టిస్టులు 4 టెక్నీషియన్స్ కూడా పార్ట్ అని చెప్పారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ అంటే కంటెంట్ని నమ్మి పనిచేసిన ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవంతో జనరల్గా అందరూ ఒక ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ హిట్ సినిమా ఇంటి పేరు ముందు పెట్టుకుంటారు, ఇంటి పేరులాగా. బట్ ఆయన వృత్తి మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు. రియల్లీ గ్రేట్ అండి. అంటే ఎప్పుడో ఎడిటర్ మోహన్ గారు పేరు చూశాను, తర్వాత మళ్ళీ రైటర్ మోహన్ గారి పేరు చూశాను. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. పొద్దునే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి సాయంత్రానికి ఒక బ్లాక్ బస్టర్ పార్ట్ ఇచ్చిన బాబీ గారికి, ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.